హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అనుకో, కానీ మన మనిషి గారిని గురించి కూడా చెప్పుకుందాం అనుకున్నాను. టైం సరిపోలేదు, తర్వాత పెడతాను. ఇప్పుడు ఎవరు డ్యూటీలు చేస్తున్నారు, ఎందుకంటే టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు కాబట్టి ఎవరెవరు ఏ డ్యూటీలు చేస్తున్నారు, మర్యాద మనిషి గారు వెళ్తూ బిగ్ బాంబ్ ఎవరికి వేసారు, ఏం పని అప్పచెంపి వెళ్ళాడు అనేది చూద్దాం. పోయినసారి షష్ఠి వెళ్తూ బిగ్ బాంబ్ ఎవరికి వేసింది, మన సుమన్ గారికి వేసింది. ఏం వర్క్ లేదు ఆయనకి, ఏ పని లేదు కాబట్టి ఆ క్లీనింగ్ సెక్షన్లో సెకండ్ పర్సన్కి వేసింది. ఫస్ట్ పర్సన్ ఇమ్మన్నాడు కదా, సెకండ్ పర్సన్గా సుమన్కి వేసింది బిగ్ బాంబ్. దానికాడ కూడా సంజన దగ్గర, తర్వాత మానిటర్ అయిన హరీష్ గారి దగ్గర కూడా కొంచెం గొడవలు కూడా జరిగినాయి. ఏమేమో కిచెన్లో హెల్ప్ చేయమంటారు సుమన్ శెట్టిని, ఆయనేమో మానిటరింగ్ బిగ్ బాంబ్ అది నాకు సార్ చెప్పారు చేయాల్సిందనేమో హరీష్ గారు అంటారు. చిన్న గొడవ కూడా అయింది అక్కడ. అదైపోతే ఇప్పుడు బిగ్ బాంబు ప్రియాకి వేసాడు మర్యాద మనిషి గారు. ఏమని వేశారు, బట్టలు ఉతకాలని వేసారు. ఆల్రెడీ వీళ్ళు పనులు వాళ్ళకి అప్పచెప్పి మానిటరింగ్ చేస్తూ వాళ్ళని పెట్టిన హింస చాలా ఉంది. శాడిజంగా పెట్టారని అక్కడ ఆడియన్సే చెప్తున్నారు. బయట కూడా అందరూ ఆడియన్స్ స్టాక్ అదే శాడిజంగా ప్రవర్తించారు వాళ్ళ మీదని. అదే ఆ వంటయే తీసుకొచ్చి రీజన్లు చెప్పి నామినేషన్లు చేయటం, తనుజాని నువ్వు సరిగా వండట్లేదని, బెండకాయ ఉడకట్లేదని, మరి వండినప్పుడే బాగుందని తిన్నారు. ఇప్పుడు బట్టలు ఉతకాలి సెక్షన్కి వద్దాం. ప్రియా బట్టలు ఉతకాలి. ఇంతకుముందు బట్టల డ్యూటీ ఎవరిది, రాముది. రాము మధ్యలో ఏం చేశాడు, వీళ్ళు ఎప్పుడైతే నామినేషన్లో వంట బాగలేదన్నారో అప్పుడు తనుజ తప్పుకుంటే రాము నేను చేస్తా అన్నాడు. అప్పుడు ఆ రాము బట్టల డ్యూటీ తనుజ తీసుకుంది. ఇప్పుడు తనుజ బట్టలు దిగుతుంది. ఇప్పుడు డ్యూటీ ఎవరికి వెళ్ళింది, ప్రియాకి వెళ్ళింది. అక్కడ తనుజ బట్టలు దిగుతుంటే ఇమ్మానేలు దేవకన్య చేత బట్టలు దిగుతారా బిగ్ బాస్ అంటే బాధపడతా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసాడు, బాగుంది. అక్కడ నెక్స్ట్ రాము బట్టలు దిగేటప్పుడు అయితే ఎండ బాగుంటే దానికి తలనొప్పి వచ్చేసింది రాముకి. ఎందుకు ఉతకాలి, పైగా అక్కడ శ్రీజ పక్కన కూర్చొని బట్టలు ఉతికేటప్పుడు లేదు అది గట్టి ఉతకొద్దు, ఇది చిన్న ఉతుకు, అక్కడే కూర్చొని గొడిగేసుకొని కూర్చొని, ఇది సున్నితంగా ఉతుకు, అది డెలికేట్గా ఉంటుంది ఇట్లా చెప్పి ఆ పిల్లాడి చేత ఉతికిచ్చారు. ఎవరు, మన శ్రీజ దగ్గర కూర్చొని మానిటర్ కాబట్టి. ఆ బట్టను ఉతికి ఎండబెట్టి ఆరబెట్టి ఇస్త్రీ చేసి కూడా వాళ్ళకి ఇవ్వాలి. అంత హింస పెట్టారు రాముని. రాము తప్పుకున్నట్టు తనుజ వచ్చింది. ఇప్పుడు ఆ డ్యూటీ ఎవరికి పడింది, ప్రియాకి పడింది. దాంట్లో వచ్చిందంటే రాముకి ఒక టీ అడిగితే ఆ టీ ఇచ్చే దాంట్లో ప్రియా శ్రీజ మర్యాద మనిషి వీళ్ళందరూ మాట్లాడుకొని టీ ఇస్తానికి శ్రీజ కన్విన్స్ చేసింది. ఎండలో తలనొప్పి వస్తుందంట, మళ్ళీ బట్టలు ఉతకాలి కదా అంటే మళ్ళీ వీళ్ళకి బట్టలు ఉండవు కదా, అయినా రాము మీద ప్రేమతో కాదు, మళ్ళీ బట్టలు ఉండి ఉతకాలి కదా, అందుకని ఒక టీ ఇద్దామని వాళ్ళు డిసైడ్ చేస్తే మర్యాద మనిషి అయితే టీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. నా మాట వింటారా లేదా మీరు, ఎవరికి బయటకు ఇవ్వద్దు ఒక టీ కోసం ఎంత గొడవ పెట్టాడంటే చాలా రభస చేశాడు రాముకు టీ ఇవ్వడానికి. టీ ఇచ్చేసారు. ఇప్పుడు రాము తప్పుకున్నాడు. ఆ డ్యూటీ మన ప్రియా శెట్టి గారు పడింది, డాక్టర్ అమ్మ గారికి పడింది అనమాట బట్టలు ఉతకడం. ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ గారి చేత ఏం చూపించాలి, శ్రీజ ఎలా అయితే పక్కన కూర్చొని దీన్ని సున్నితంగా ఉతుకు, దీన్ని బాగా ఉతుకు, అది డెలికేటు అని ఎలా అయితే చేసిందో, ఇప్పుడు దాని మానిటర్ ఎవరిని వేసి ఉంటారు, ఆ మానిటర్ పక్కన కూర్చొని అట్లా ఉతికించాలి. అప్పుడు వాళ్ళు పడ్డ పెయిన్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు లోపల కూర్చొని ఏసీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు వండుతుంటే తిని వీళ్ళు ఉతికితే వేసుకొని వాళ్ళు క్లీన్ చేస్తే అక్కడ తిరుగుతూ ఉంది కదా. అసలు కనీసం ప్రియా తన మానిటరింగ్ డ్యూటీ కూడా సరిగ్గా చేయలేదు, తన డ్యూటీయే సరిగ్గా చేయలే. అట్లా దానికి ఇప్పుడు బట్టల డ్యూటీ పడింది. బట్టలు బాగా ఉతికిద్ది అంటారా, చూద్దాం ఉతికిద్దే లేదు. ఆ మానిటర్ ఎవరో పక్కన కూర్చొని ఉతికించాలి శ్రీజ ఉతికిచ్చినట్టు. మరి ఇప్పుడు తలనొప్పి రాదా, ఇప్పుడు కాళ్ళ నొప్పులు రావా, టీ అవసరం ఉండదా, ఇప్పుడు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా. అది చూద్దాం ఎలా ఇంప్రెస్ చేస్తారో, ఎలా బట్టలు ఉతుకుద్దో, ఎలా ఆరబెట్టిద్దో, ఎలా ఐరన్ చేసిద్దో, ఎలా ఎండబెట్టిద్దో వాళ్ళకి ఇచ్చిద్దో చూద్దాం మనం. ఓకే, ఎందుకంటే కాలమే కాలేజ్ కూర్చున్నారు కదా అంటే అంతేగా అన్నట్టు కర్మ ఇది రిపీట్ అన్నట్టు మనం ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పుకున్నాం. వీళ్ళు ఏదో ఇట్లా కాలమే కాలేసుకొని అంత గర్వంగా ఉంటున్నారు, డ్యూటీలు చేంజ్ చేయని అంటే అప్పుడు వీళ్ళు చేసేది తెలిసిపోయిద్ది అని అనుకున్నాం కదా, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అది బిగ్ బాంబ్ మర్యాద మనుషులతో ప్రియా కేసిన బట్టలు ఉతుకుడు బిగ్ బాంబ్. నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ కడుగు ఎవరబ్బా, మన పవన్ కళ్యాణ్ జవాన్ గారు. ఎందుకంటే ఆయన మానిటరింగ్ చేశాడు. ఎవరు, ఫ్లోరా షైనీకి క్లీన్ చేసే బాధ్యత, మానిటరింగ్ ఏమో పవన్ కళ్యాణ్ గారు. అదే రివర్స్ అయింది, ఎటు నువ్వేం మానిటరింగ్ చేసావు కాబట్టి ఆ క్లీనింగ్ అంతా కూడా ఎలా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలంతా నీకు తెలుసు కాబట్టి నువ్వే కడుక్కొని మరి మానిటరింగ్ మరి ఫ్లోరా షైన్ వేసారో లేదు తెలియదు, కానీ కడగడం మాత్రం
ఆయనకు అప్పు చెప్పారు. ఎందుకంటే ఆ కడిగే దాంట్లో ఎవరెక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది మానిటరింగ్ చేశాడు. ఎవరైనా ఏదైనా మర్చిపోతే అక్కడ పెడితే సంజన దాంట్లో గొడవ అయింది, నువ్వు ఇక్కడ పెట్టొద్దు అని ఆయన అందరూ ఒపీనియన్ తీసుకున్నాడు. లేదంటే అక్కడ పెట్టొద్దు అని అందరంటే పెట్టకుండా చేశాడు. అది ఇక్కడ ఎలా ఉండాలి ఉండాలని అన్నీ తెలిసిన పర్సన్ కాబట్టి మన జవాన్ పవన్ కళ్యాణ్ గారికి బాత్రూమ్ కడిగే డ్యూటీ అయితే అప్పు చెప్పారు. క్లీన్ చేస్తాడా చూద్దాం. నెక్స్ట్ ఇల్లు ఊడ్చి గిన్నెలు తవ్వడం. ఎవరో దమ్ము శ్రీజ. ఏమనుకుంటున్నారు అసలు? దమ్ము చూపించింది ఇప్పుడు గిన్నెలు తవ్వదంట. రీతు ఇట్రా గిన్నెతో. రీతు గిన్నెలు తవ్వుతుంటే కనీసం వాళ్ళు తిన్న ప్లేట్ కూడా కడుక్కోలేదబ్బా. వాళ్ళు టీ తాగిన కప్పు కూడా కడుక్కోలేదు. వాళ్ళు మరీ అట్లా ప్రవర్తించారు. కడుక్కో ఉంటావా? మనుషులు ఆడపిల్లలే కదా. వాళ్ళు తాగే టీ కూడా పవన్ కళ్యాణ్ తాగి టీ అక్కడ కప్పు కూడా అక్కడే పెట్టేసాడు. ఆ కప్పు సంజన వెళ్ళి దాని పక్కన షింక్ పక్కన చడాలంగా ఉంది, అది కప్పులన్నా మేము కడుక్కోండి అని సంజన చెప్పింది. చెప్తే అప్పుడు కడుక్కున్నారు. రీతు కూడా ఆడపిల్లే పాపం, గిన్నెలు తవ్వుతుంది. దాంట్లో వాళ్ళదన్న ప్లేట్ కూడా కడుక్కోరా, అవి కూడా అక్కడ పెట్టేసేవాళ్ళు. ఆమె తోమలోకి ఏం చేసేది రీతు? సారి కూడా తోముతుండేది. కొన్ని దోవేది, బయటికి వెళ్ళిపోయేది. వాళ్ళకి చెప్పేది కూడా ఓపెన్గానే, నేను కొన్ని దోవ వచ్చాను, అవసరమైతే వాళ్ళే పిలుస్తారులేని. అవసరమైతే మళ్ళీ పిలిచేవాడు. ఒక చిన్న బౌల్ అవసరమైందంటే ఆ బౌలు ఇప్పుడు హరీష్ గారు నైట్ టైము ఆమ్లెట్ వేసుకోవడానికి బౌల్ కోసం ఎదుగుతున్నాడు. తనుజ వచ్చింది, ఏంటి హరీష్ గారు అంటే బౌల్ కావాలి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి అన్నాడు. ఆ బౌల్ అక్కడ ఉంది ఎంగిల్ దాంట్లో. దాన్ని కడుక్కోవడానికి కూడా బాధేసి తనుజ వెళ్ళి రాముని పిలిస్తే రాము వచ్చి బౌల్ కావాలి ఆమ్లెట్ వేయడానికి అంటే గుడ్డు కలపడానికి తనుజ వెళ్ళి రీతుని పిలుచుకొచ్చింది. అంటే అప్పటికే వాళ్ళ డ్యూటీలు చేసి అలసిపోయినారు. రీతు వచ్చి వాళ్ళ బౌల్ కడిగిస్తే ఆమ్లెట్ వేసేది. ఇంత ఇదిగా చిన్నవి కూడా అక్కడ పెట్టేసి వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ ప్లేట్ల కాడ కూడా గొడవ. ఆ ప్లేట్ల కాడ కూడా నాది క్లీన్ కాలేదు, మర్యాద మనిషి ప్యాన్కి క్లీన్ కాలేదు, నీట్గా లేదు, ప్లేట్ కానీ సరిగ్గా కడగలేదు, ఇన్ని అనేవాడు. దాన్ని బట్టి మన డిమాన్ వెళ్ళి ఏదో సర్దుకునేవాడు, రీతుకు చెప్పేవాడు కాదు. అది కడగలేదు, రీతు కడగలేదు, అందుకే అట్లా ఉంది. అది కడిగిద్దులే రేపు. ఎట్లా అంటే మన నామినేషన్ టైంలో కూడా రీతు ఏముంది, కడిగినా కానీ చుక్కర ఉండగానే కడగలేదు అని అన్నావని మర్యాద మనిషిని అన్నది. అట్లా టార్చర్ పెట్టారు. మరి ఇప్పుడు శ్రీజ 9 కదా గిన్నెలు, మరి నీట్గా ఉన్నాయి లేదు చూద్దాం. మరి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో దాన్ని, నీట్గా 9 లేదు. నెక్స్ట్ ఇల్లు ఊడ్చాలబ్బా. ఓ నాయను, అంత మొత్తం ఊడవాలంటే ఇమ్మానియేలు సుమన్ శెట్టి గారు ఇద్దరు పడితే కానీ అది క్లీన్ అవ్వలేదు. ఇప్పుడు శ్రీజ ఒక్కతే, ఎందుకంటే ప్రతి దాంట్లో తూతుతో దూరిపోయేది కదా. ఇప్పుడు అందుకే రెండు పనులు అప్ప చెప్పారు శ్రీజాకి. ఊడ్చటం, చీపురు తీసుకొని ఊడితే ఒక రోజంతా పట్టుద్ది. అది మామూలుగా ఉంటుంది అదంతా క్లీన్ చేయటం. మరి ఇద్దరి వల్లే కాలేదు. అక్కడ ఇద్దరి వల్లే కాక బిగ్ బాస్ అడిగాడు ఎప్పుడు క్లీన్ అవుద్ది అని. హరీష్ ఎప్పుడు క్లీన్ చేద్ది, ఎప్పుడు క్లీన్ అవుద్ది, ఒక టైం చూసి చెప్పు అన్నాడు. మరి ఇక్కడ ఎక్కతే అంత ఊడవాలంటే ఎంత టైం పట్టుద్ది అన్నది కదా. టకడగా చేసేయాలి రాము, టకడగా ఉతికేసేయాలి. కానీ రాము ఐరన్ చేసావా రాము రా, ఇట్లా అన్నది కదా. మాటలు అయితే చాలా ఉన్నాయి, కోటలు దాడతాయి మాటలు. ప్రతి దాంట్లో దూరిపోయి, ప్రతి దాంట్లో నా ఇంటెన్షన్ ఉండాలి, ప్రతి దాంట్లో నా గొంతు ఉండాలి. అబ్బా బయట అయితే మాత్రం ఎన్ని అంటున్నారో బాబా, అవన్నీ కూడా మనం వెళ్ళాం. అట్లా అంటున్నారు. ఆ పిల్లలు మార్చుకుంటే బాగుంది. చిన్నపిల్లలు వాళ్ళు ఏదో తెలియచేస్తున్నారా మనం తెలియదు. కానీ వాళ్ళు అవి తూతూ నిన్న నాకు సార్ చెప్పింది, కొంచెం పాటిస్తే వాళ్ళు బతుకుతారు ఆడియన్స్ చేతిలో. ఇక నాకు సార్ చెప్పినా వినకపోతే వాళ్ళు అంతే. మరి ఎట్లా ఉతికిద్దో, ఎట్లా ఊడ్చుద్దో, ఎట్లా దోముద్దో అది చూద్దామే. నెక్స్ట్ వచ్చి లాస్ట్ అబ్బా మన హరీష్ గారు వచ్చి ఏం చేయాలి తెలుసా, వంట చేయాలి. వంట చేస్తాడంట, నాన్ వెజ్ బాగా వండుతాడంట. అది కూడా చెప్పాడు అక్కడ షష్ఠి కూర్చుంటే, నేను నాన్ వెజ్ బాగా వండుతాను, నువ్వు రా ఒకరోజు మనం వండుకొని తిందాము, హోటల్కి వెళ్ళి తిందాము, బాగా వండుతాను నేను అని అన్నారు. మరి నాన్ వెజ్ అయితే బాగా వండుతాడంట. మరి ఇక్కడ నాన్ వెజ్ రావట్లేదే, కూరగాయలు వస్తున్నాయి కదా. మరి ఎట్లా వండుతాడు? తనుజ వంట చేస్తుంటే, నువ్వు వంట చేస్తుంటే నేను తినను, నీ వంట నాకు నచ్చలేదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు, బాడీ బిహేవియర్ బాగలేదు, నువ్వు మొహం పెట్టుకుని వండుతున్నావు, వంట చేయటం అన్నపూర్ణలాగా వండాలి అన్నాడు హరీష్ గారు తనుజాని నామినేషన్ చేసేటప్పుడు. తన కష్టం వచ్చి బాధేసి ఫేస్ ఒకలాగా పెట్టిన. ఎందుకంటే ఒకళ్ళు ఆమ్లెట్ అంటావు, ఒకళ్ళేమో ఆలు ఫ్రై అంటావు, ఒకళ్ళు పప్పుచారు అంటావు, ఒకళ్ళేమో ఇంకోటి ఎగ్గు వేరుగా బాయిల్ చేసి ఇమ్మంటావు. ఇన్ని చెప్పేటప్పుడు ఒక పర్సన్ అన్నీ వండాలంటే టైం సెట్ అవుద్దా? దానికి చిరాకు పడినందుకు నువ్వు చిరాకు వండావు, నేను తిన్నాం. అసలు భరణి తనుజ వంట చేస్తే మేము తిన్నాను కూర్చున్నాడు, తినలేదు, అందుకే తినలేదు అతను. వాళ్ళిద్దరూ వండితే తిన్నాను. అప్పుడే కదా తనుజ నాకు వద్దు, నేను వండితే తింటలేదని పక్క దొరికింది.
మళ్ళీ తనూజానే ఒక తల్లిలాగా ఒక అన్నపూర్ణలాగా వెళ్ళి మోటివేట్ చేసింది. అప్పుడు ఆయన లేచి చూస్తున్నాడు. నేను అన్నాడు చూడు, నాకు సార్ అన్నాడు, తనూజ ఒక తల్లిలాగా నీకు గైడ్ లైన్ చేసిందంటే దాంట్లో మాత్రం అప్రిషియేట్ సార్, తనూజ చాలా బాగా చెప్పిందని మెచ్చుకున్నాడు. మరి అంత బాధ పెట్టాడు. అన్నపూర్ణలాగా ఉండాలన్నాడు. ఇప్పుడు మన అన్నపూర్ణలాగా వండుతాడంటారా? వండుతాడా? ఇసుక్కుంటాడా? మరి వంట అయితే నేను మానుకొనైనా పెడతాను, నాకు ఫుడ్ అంటే చాలా గౌరవం అంటున్నారు. కాబట్టి హరీష్ గారు మరి ఆ ఫుడ్ని గౌరవించి మరి మంచి వంట చేసి పెడతాడనేది ఆశిద్దాం. ఎందుకంటే ఫుడ్ అంటే ప్రేమ అతనికి, అంటే గౌరవం అనమాట. అన్నాడు కదా, వాళ్ళు తినకపోతే కూడా నేను తిన్నాని చాలా మనం చూసాం కూడా దాంట్లో. దాన్ని బట్టి వాళ్ళకి మంచిగా వంట చేసి పెడతాడని హరీష్ గారిని అనుకుందాము. మరి ఈయన చిరాకు పడతాడో లేదో, మరి ఇసుకుంటాడో లేదో అది కూడా చూడాలి. దాంట్లో వీళ్ళు పనులు చేస్తారా లేదా, వీళ్ళు డ్యూటీలు సరిగా చేస్తారా లేదా, ఎవరు బాగా చేస్తారు ఎవరు బాగా చేయరు కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.